సో ముంబై ఇండియన్స్ ఆక్షన్ ఎలా జరిగింది, వాళ్ళ టీమ్ 11 ఏంటి, ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఆక్షన్లోకి రాకముందే ముంబై ఇండియన్స్ కొంతమంది డేంజరస్ T20 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది. లైక్ స్కై, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా. సో అంత మంచి డేంజరస్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నాక పర్స్ ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఇంకా వీళ్ళకి కావాల్సింది ఆక్షన్లో ఒక టీంని కరెక్ట్గా టీమ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ని బిల్డ్ చేయాలంటే వీళ్ళకి కావాల్సింది 2 పేసర్స్, 2 స్పిన్నర్స్, 2 బ్యాట్స్మెన్స్ అండ్ వికెట్ కీపర్. ఫాస్ట్ బౌలర్స్లో బౌల్ట్ అండ్ దీపక్ చహర్ని కొనేశారు. అక్కడికి ఫాస్ట్ బౌలింగ్ సెట్ అయిపోయింది. అండ్ స్పిన్నర్స్లో వీళ్ళు చాలామంది కోసం ట్రై చేశారు కానీ ఫస్ట్ తక్కువ ఉండడం వల్ల లాస్ట్లో శాంట్నర్ అండ్ గజన్ఫర్ని కొన్నారు. అండ్ గజన్ఫర్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్, సేమ్ వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్ బౌలింగ్ యాక్షన్ ఉంటుంది, ఒక మిస్టరీ స్పిన్నర్ అనమాట. అక్కడికి స్పిన్ బౌలింగ్ అయిపోయింది. అండ్ బ్యాట్స్మెన్స్లో వీళ్ళతో ఆల్రెడీ వర్క్ చేసిన నమందేర్ని ఆర్టీఎం యూజ్ చేసి ఆప్షన్లో రిటైన్ చేసుకున్నారు. అండ్ ఆర్సీబీ ఆర్టీఎం యూజ్ చేయకపోవడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వచ్చి విల్ జాక్సన్ వీళ్ళు కొనగలిగారు. అండ్ ఇండియన్ వికెట్ కీపర్స్ని చూసామంటే వీళ్ళకి అప్పటికే పాటు తగ్గిపోయింది. సో అన్క్యాప్డ్ ప్లేయర్ అయిన రాబిన్ మిన్స్ని ఉన్నారు. అండ్ ఫారిన్ బ్యాట్స్మెన్స్లో వికెట్ కీపింగ్కి బ్యాకప్గా రైన్ రికెల్టన్ని ఉన్నారు. అండ్ రాబిన్ మిన్స్ని లాస్ట్ టైం కూడా వీళ్ళు కొనడానికి ట్రై చేశారు కానీ అప్పుడు కుదరలేదు. ఈసారి కూడా చెన్నై కూడా ఆక్షన్లో బిడ్ చేసింది రాబిన్ మిన్స్కి. సో రాబిన్ మిన్స్లో టాలెంట్ ఉంది. అండ్ రాబిన్ మిన్స్తో వీళ్ళు పాస్ట్ 2 yearsగా కూడా వర్క్ చేస్తున్నారంట. ఆక్షన్లో రాబిన్ మిన్స్ కొనగానే ఇది చెప్పాడు, అలాంగ్ విత్ తను ప్లేయింగ్ లెవెల్లో కూడా ఉంటాడని చెప్పారు. సో రాబిన్ మిన్స్ని మెయిన్ వికెట్ కీపర్గా పెట్టుకొని రికెల్టన్ని జస్ట్ బ్యాకప్గా ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ. సో ఆప్షన్లో పర్స్ తక్కువగా ఉండడం వల్ల చాలా వరకు వీళ్ళకి కావాల్సిన బైస్ చేయలేకపోయినా చాలా మంచి మంచి ప్లేయర్స్ని పిక్ చేశారు. అండ్ టీమ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్లోకి వచ్చేస్తే ఓపెనింగ్ విత్ రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్, ఫాలోడ్ బై స్కై, తిలక్ వర్మ, రాబిన్ మిన్స్, నమందీర్, హార్దిక్ పాండ్యా. అండ్ ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చేస్తే దీపక్ చహర్, శాంట్నర్, బౌల్ట్, బుమ్రా. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్లో మ్యాక్సిమం అలా గజన్ఫర్కే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ లేవు కాబట్టి ఇండియన్ బ్యాకప్స్లో కూడా. అండ్ బ్యాటింగ్స్లో ఏదైనా డ్రాస్టిక్గా కొలాప్స్ జరిగితే తప్ప రికెల్టన్ ఆడిచ్చే ఛాన్స్ లేదు. ఇది వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 అలాంగ్ విత్ ఇంపాక్ట్ ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ముంబై ఇండియన్స్ పాజిటివ్స్లోకి వచ్చేస్తే వాళ్ళ మెయిన్ బిగ్గెస్ట్ పాజిటివ్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్. ద బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఆఫ్ IPL 2025 అని చెప్పవచ్చు. అంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ఆర్సీబీ అండ్ SRH కూడా మీరు అనుకోవచ్చు. ఆర్సీబీలో బ్యాటింగ్ డెప్త్ ఉంది కానీ ఒక స్టెబిలిటీ ఇచ్చే ప్లేయర్స్ చాలా తక్కువ మంది అన్నారు. అపార్ట్ ఫ్రమ్ కోహ్లీ వికెట్ తీస్తే వాళ్ళ వికెట్స్ తీయడం చాలా ఈజీ అయిపోద్ది. పోనీ SRH తీసుకుంటే SRHలో బ్యాటింగ్ డెప్త్ లేదు. సో ద బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఆఫ్ IPL 2025 అంటే నేనైతే ముంబై అనే చెప్తా, ఎందుకంటే పవర్ హిట్టింగ్ ఉంది విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా వీళ్ళ రూపంలో. అండ్ స్టెబిలిటీ ఇచ్చే ప్లేయర్స్ లైక్ స్కై, తిలక్ వర్మ మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడగలరు. సో బ్యాటింగ్ లైనప్ అయితే సాలిడ్గా ఉంది. అండ్ నెక్స్ట్ వీళ్ళకున్న బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఫాస్ట్ బౌలింగ్లో కూడా పర్టికులర్గా చెప్పాలంటే వాళ్ళ స్వింగ్ బౌలింగ్ అంటే పవర్ ప్లే బౌలింగ్. స్వింగ్ చేయడానికి రైట్ ఆర్మ్లో దీపక్ చహర్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్లో ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. సో 2 బెస్ట్ పవర్ ప్లే బౌలర్స్ ముంబై టీంలో ఉన్నాడు. సో వీళ్ళకున్న పవర్ ప్లే బౌలింగ్కి ఆపోనెంట్ టీమ్స్ని పవర్ ప్లేలో మ్యాచ్ అయిపో చేసేయగలరు. అండ్ ఫుట్బాల్ స్కోర్స్ కూడా ఈజీగా చూసేయచ్చు. అంత మంచిగా ఉంది ఫాస్ట్ బౌలింగ్ అయితే, పర్టికులర్గా పవర్ ప్లే బౌలింగ్. సో ఇవి వీళ్ళకున్న 2 బిగ్గెస్ట్ పాజిటివ్స్. అండ్ నెక్స్ట్ ముంబైకి ఉన్న నెగిటివ్స్లోకి వచ్చేస్తే వీళ్ళకున్న బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే ల్యాకింగ్ అండ్ ఇండియన్ స్పిన్నర్స్ అసలు లేరు. దానివల్లే 2 ఫారినర్ స్పిన్నర్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది, హూ ఆర్ శాంట్నర్ అండ్ అలా గజన్ఫర్. అండ్ అలా గజన్ఫర్కి అయితే అసలు IPL ఇండియాలో ఆడినట్టు ఎక్స్పీరియన్సే లేదు. పోనీ శాంట్నర్కి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అనుకుంటే శాంట్నర్ చాలా తక్కువ టైం ఆడాడు CSKతో, ఎక్కువ బెంచ్ అయినాడు రవీంద్ర జడేజా వల్ల. సో ఎక్స్పీరియన్స్ లేదు, ఇండియన్ స్పిన్నర్స్ లేరు, అదొక బిగ్గెస్ట్ నెగిటివ్ అని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఉన్న నెగిటివ్ ఏంటంటే వికెట్ కీపర్. ఒకవేళ రాబిన్ మిన్స్ కనుక వీళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు పర్ఫామ్ చేయలేకపోయినా, టర్నప్ అవ్వలేకపోయినా రైన్ రికెల్టన్ తెచ్చి ఆడేయాల్సి వస్తుంది. దానివల్ల ఒక ఫారెన్ ఆప్షన్ కోల్పోతారు. సో ఆటోమేటిక్గా అలా గజన్ఫర్ ఆర్ శాంట్నర్ ఎవరినో ఒకరిని బెంచ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ రాబిన్ మిన్స్ కనుక వీళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఆడినా పర్ఫామ్ చేసినా దేర్ విల్ బి నో ప్రాబ్లమ్స్. ఒకవేళ పర్ఫామ్ చేయకపోతే మొత్తం కాంబినేషన్సే తారుమారు అయిపోతాయి. అండ్ నెక్స్ట్ నెగిటివ్ ఏంటంటే బ్యాకప్ ప్లేయర్స్ అసలు ఎవరూ లేరు. లైక్ టీమ్ ప్లేయింగ్ లెవెల్లోకి తెచ్చి ఫిట్ చేయగలిగే ప్లేయర్స్ ఎవరూ లేరు. స్పిన్ బౌలింగ్ ఏ డిపార్ట్మెంట్కి లేరు, స్పిన్ బౌలింగ్కి లేరు, ఫాస్ట్ బౌలింగ్కి లేరు, ఆల్రౌండర్స్కి లేరు, బ్యాట్స్మెన్స్కి లేరు.
స్పిన్ బౌలింగ్లో అంత ఎంతో కరణ్ శర్మ ఉన్నాడు అంతే, తెలిసిన ప్లేయర్, అంటే నమ్మకమైన ప్లేయర్, లైక్ టీమ్ 11లోకి ఫిట్ అయ్యే ప్లేయర్ చెప్పాలంటే క్లియర్గా. సో బ్యాకప్స్ లేకపోవడం వీళ్ళకి ఉన్న బిగ్గెస్ట్ నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే దీపక్ చహర్ ఈజ్ హైలీ ప్రోన్ టు ఇంజరీ. ఒకవేళ దీపక్ చహర్ అయినా, బుమ్రా అయినా, పాండ్యా అయినా ఎవరో ఒకరు ఇంజరీ అయితే వాళ్ళని రీప్లేస్ చేయగలిగే మంచి ప్లేయర్స్ అసలు లేరు బ్యాకప్ ఆప్షన్లో. అండ్ వీళ్ళకున్న నెక్స్ట్ నెగిటివ్ ఏంటంటే, ఇది నెగిటివ్ కాకపోవచ్చు, జస్ట్ ఇన్ కేస్ అంతే. సో ఏంటంటే ఓపెనింగ్ కాంబినేషన్. ఓపెనింగ్లో రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ ఓపెన్ చేస్తారని వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో ఒకవేళ ఈ పార్ట్నర్షిప్ కనుక వర్కౌట్ అవ్వకపోతే, ఎందుకంటే మనకు తెలుసు ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ ఆర్ క్రూషియల్ అని. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ని తీసుకోండి, హెడ్ అభిషేక్, వాళ్ళు ఇచ్చిన స్టార్ట్స్ వల్లే వాళ్ళు ఎన్ని మ్యాచెస్ గెలిచారు, వాళ్ళిద్దరే ఎన్ని మ్యాచెస్ ఫినిష్ చేశారు. లేదా సిఎస్కేని తీసుకోండి, ఎన్నేళ్ళుగా వాళ్ళ ఓపెనింగ్ పేర్స్ వాళ్ళకి ఎన్ని మ్యాచెస్ గెలిపించాయి. సో ఓపెనింగ్ కాంబినేషన్ అనేది చాలా పర్టికులర్గా క్రూషియల్గా ఉండే స్టేజ్. సో అలాంటి పార్ట్నర్షిప్లో విల్ జాక్స్ అండ్ రోహిత్ శర్మ ఇంకా క్లిక్ అవ్వకపోతే బ్యాకప్లో ఉన్న రికెల్టన్ ఆడేయాల్సి వస్తుంది ఓపెనింగ్ కాంబినేషన్లో. ఎందుకంటే రికెల్టన్ ఆల్రెడీ ఓపెనర్, SI20లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో దానివల్ల పార్ట్నర్షిప్స్ తగ్గిపోతాయి. లైక్ సేమ్ ముందన్నట్టే అలాగే జెన్ఫరో, శాంట్నరో ఎవరో ఒకరి దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, లేదంటే విల్ జాక్స్నే బెంచ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఓపెనింగ్ కాంబినేషన్ సెట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సెట్ అయితే అసలు ఏమీ ప్రాబ్లం ఉండదు. సో దట్స్ ఇట్ ఫర్ ద నెగిటివ్. సో టీమ్ అయితే సూపర్గా ఉంది అండ్ నేనైతే ద బెస్ట్ టీమ్ అని చెప్పేసా IPL 2025లో 9/10 రేటింగ్ ఇచ్చేస్తున్నా. సో అంత మంచిగా ఉంది టీము. కానీ వీళ్ళు తీసుకున్న కాంబినేషన్స్ అన్ని సెట్ అవ్వాలి, కోఆర్డినేషన్గా వర్క్ చేయాలి అండ్ ఇంజురీస్ ఏం లేకుండా త్రూఅవుట్ ద సీజన్ చూసుకోవాలి. అలా జరిగితేనే ఈ సీజన్లో ఈజీగా కప్ కొట్టేయగలదు. లేదంటే ఆ ఓపెనింగ్ కాంబినేషన్ సెట్ అవ్వకపోయినా, స్పిన్నర్స్ పర్ఫామ్ చేయకపోయినా, లేదంటే ఎవరైనా ఇంజూరీ అయినా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది ముంబై ఇండియన్స్. అండ్ లాస్ట్ 3 yearsగా సిఎస్కే అండ్ ముంబై మ్యాచెస్ వన్ సైడెడ్ అయ్యి సిఎస్కే గెలవడం మనం చూసాము. ఎల్ క్లాసికో లాగా లేదని చాలామంది ట్విట్టర్లో, ఇన్స్టాలో మీమ్స్ వేయడం చూసాము. సో ఈసారి అయితే రెండు టీమ్స్ సాలిడ్గా ఉన్నాయి కాబట్టి ఎల్ క్లాసికోని మళ్ళీ మనం విట్నెస్ చేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో సిఎస్కే వర్సెస్ ముంబై మళ్ళీ ఫైర్ లాగా ఉంటుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఇంక నేనేమైనా పాయింట్స్ మిస్ అయినట్టుంటే మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు చత్రు లైక్స్. థ్యాంక్ యూ, బాయ్.